క్షిపణిలు, బాంబులు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా అల్లాడుతోంది. రోజులు గడిచే కొద్ది ప్రాంతాలకు కొత్త ప్రాంతాలకు దాడులు విస్తరిస్తున్నాయి. ఇరాన్లోని దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. లెబనాన్లోని 80 హెజ్బొల్లా మిలిటెంట్ల కేంద్రాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. ఇక ఇరాన్ కూడా ప్రతిదాడులను కొనసాగించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణిలు, డ్రోన్లతో అటాక్ చేసింది. ఇక కొత్తగా అజర్బైజాన్ పై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఒమాన్ పోర్టు పైన దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. గల్ఫ్ దేశాలను ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకొని పోరాటం కొనసాగిస్తుంది. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌకను అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం ముంచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. సముద్రంలో దారుణానికి పాల్పడిన అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక మానదని ఇరాన్ ట్రంప్ రక్తం కళ్ళ చూస్తామని తెలిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 8 మంది మరణించగా, ఇక పాలస్తీనా శరణార్థులు బేదావి శిబిరంతో పాటు తీర ప్రాంత పరిధిలో దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన హెజ్బొల్లా చీఫ్ నయూమ్ కాసిం ఆయుధాలను వదిలేయాలన్న లెబనాన్ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇజ్రాయెల్ దాడులు చేసినంత కాలం ప్రతిఘటిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ఇక యుద్ధం కారణంగా లెబనాన్లో 102 మంది మరణించగా 83,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటిదాకా ఇరాన్లోని 174 నగరాల పరిధిలో 636 ప్రాంతాల్లో 1332 చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని రెడ్ క్రాస్ సొసైటీ పేర్కొంది. ఇక ఇరాన్లో 1230 మంది మరణించారు. ఇక అజర్బైజాన్లోని నక్షివాన్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి పడింది. బహ్రెయిన్లోనూ ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడులు చేయగా ఎలాంటి నష్టం జరగలేదని బహ్రెయిన్ వెల్లడించింది. ఇరాన్కు మద్దతుగా ఇర్బీలోని అమెరికా స్థావరాలు, కాన్సులేట్పై మిలిటెంట్లు క్షిపణిలు, డ్రోన్లతో దాడులు మొదలుపెట్టాయి. వీటిలో చాలా వరకు అమెరికా బలగాలను అడ్డుకున్నాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుఎస్ ట్యాంకర్పై క్షిపణితో దాడి చేశామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. ఇరాన్పై యుద్ధం విషయంలో తనకు 10కి 15 మార్కులు ఇచ్చుకుంటానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నికకు సహకరిస్తారని, అయితే ఖమేనీ కుమారుణ్ణి అంగీకరించబోమన్నారు. ఇరాన్తో హెచ్చరికలతో వందలాది నౌకలు హార్మూజ్ సముద్ర మార్గంలోనే నిలిచిపోయినట్లు అంచనా. ఇక నౌకల్లో దాదాపు 23,000 మంది భారత సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, దాని మిత్రపక్ష నౌకలపై ఆంక్షలు విధించిన ఇరాన్, భారత్, చైనా నౌకలకు అనుమతిచ్చినట్లు సమాచారం. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సంతాపం తెలిపారు.
సందేశంపై భారత్ తరపున సంతకం చేశారు. భారత్ ప్రభుత్వం ప్రజల తరపున ఖమేనీ మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నట్లు తెలిపారు. ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీతో మిస్రీ మాట్లాడారు. అమెరికా, యూరోప్, ఆసియా ఖండాలను అనుసంధానించే ప్రధాన కేంద్రంగా మధ్యప్రాచ్యం ఉండగా ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించేందుకు విమానయాన సంస్థలు వెనుకాడుతున్నాయి. రాకపోకలకు సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడంలో ప్రయాణ ఖర్చు భారీగా పెరిగింది. ఇక న్యూయార్క్, షికాగో, నెవార్క్ వంటి నగరాల మధ్య ముంబై, న్యూఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయి. షికాగో, ముంబై రూట్లో టికెట్ ధరలు ఏకంగా 150% పెరిగి 1.9 లక్షల నుంచి 2.8 లక్షల వరకు చేరాయి. ఇక సాధారణంగా ఈ రూట్లో 45,000 నుంచి 75,000 వరకే టికెట్లు లభిస్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. వాస్తవంగా సరిగ్గా ఇదే రోజు ఇరాన్తో అమెరికా ఆధ్వర్యంలో ఇరాన్తో అణ్వాయుధాలకు సంబంధించి ఇదే రోజు ఒక వారం క్రితం ఇదే రోజు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల అనంతరమే, అంటే ఏదైతే శుక్రవారం రోజు చర్చలు జరిగాయి, ఆ చర్చలు ఏవైతే విఫలమయ్యాయో మరుసటి రోజే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి దారి తీస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటించడం జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్ అంటే శనివారం రోజు దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం అంటే వారం రోజులు, అంటే ఈ రోజుకి మనకు చర్చలు జరిగినటువంటి రోజు ఇదే రోజు గత శుక్రవారం జరిగాయి. శనివారం ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. అంటే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ అనేది ప్రస్తుతం ఇప్పటికీ చల్లారని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే సాధారణంగా 2-3 రోజులకే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి అనేది సాధారణ స్థాయికి చేరేటటువంటి అవకాశం ఉంటుందని అందరూ భావించినటువంటి పరిస్థితి. కానీ రోజులు గడిచే కొద్దీ, అంటే ఈ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈ యొక్క యుద్ధ వాతావరణము రోజులు గడిచే కొద్దీ ఇంకా విస్తరిస్తూనే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్నటువంటి అమెరికా సైతము పూర్తి స్థాయిలో దాడులకు పాల్పడేందుకు ఇరాన్ పై క్షిపణి ప్రయోగాలు సైతము ఇప్పటికే చేస్తూ ఉంది. అయితే ఈ యుద్ధ వాతావరణం ఏర్పడిన అనంతరం మొదటగా ఎక్కువ ప్రభావం చూపింది ఏ దేశం పైన అంటే మనం నేరుగా చెప్పవచ్చు ఇరాన్ పైన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ ఇంటిపై క్షిపణి దాడి జరగడము, ఆ తర్వాత ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులు మృతి చెందడం అనేది ఇరాన్ కు పెద్ద దెబ్బగా మనం చెప్పవచ్చు. అయితే ఇజ్రాయెల్ అనూహ్య రీతిలో, అంటే అకస్మాత్తుగా చేసినటువంటి దాడులతో ఇరాన్ షాకింగ్ గురైంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పై సైతం దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణంతో మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం మేరకు 900 మంది మృతి చెందినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. అంటే గత వారం రోజులుగా జరిగినటువంటి ఈ ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణంతో 900 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా అంటే ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వైపు దాడులకు పాల్పడుతుంది, అదేవిధంగా ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సైతం ఒక అన్ని దేశాలకు షాకింగ్ ఇచ్చేలా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారము ఇప్పటికే అక్కడ ఏదైతే సముద్ర మార్గం ఏదైతే ఉందో, మనకు ముడి చమురు రవాణా అయ్యేటటువంటి సముద్ర మార్గాన్ని, హార్మోజ్ సముద్ర మార్గాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు, ఎవరైనా సరే ఈ దారిన ఎవరైనా సరే రాకపోకలు కొనసాగిస్తే, అంటే ముడి చమురు రవాణా సాగితే ఆ యొక్క నౌకలను తాము పేల్చివేస్తామని ఇప్పటికే ఇరాన్ సైతం హెచ్చరించడం జరిగింది. అయితే ఈ తరుణంలో అన్ని దేశాలు కాస్త ఒకంత కలవరానికి గురయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే మన దేశ ప్రభుత్వం కూడా ఇదే అంశంపై స్పందించింది. మనకు 25 రోజుల వరకు ఎలాంటి ఆటంకం లేదు, పెట్రోల్, డీజిల్ కు సంబంధించినటువంటి నిల్వలు మనకు 25 రోజుల వరకు ఉన్నాయని చెప్పి తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ సైతం తాజాగా స్పందించి ఇతర దేశాలకు, అంటే ఇతర దేశాలు ఏవైతే అమెరికా కాకుండా, అదేవిధంగా ఇజ్రాయెల్ కాకుండా ఇతర దేశాలు ఏవైతే ముడి చమురు పట్ల ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇరాన్ యుద్ధ సంక్షోభంలో సైతం ఒక బిగ్ రిలీఫ్ ప్రకటన ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే దాదాపు ఏవైతే ఇరాన్ కు హార్మోజ్ జలసంధికి, అంటే ఏదైతే హార్మోజ్ సముద్ర మార్గానికి యువతల ఉన్నటువంటి ఇతర దేశాల నౌకల రాకపోకలకు తాము గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఇప్పటికే తెలపడం జరిగింది. దీనితో అన్ని దేశాలు కాస్త బిగ్ రిలీఫ్ పొందాయని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ప్రధానంగా ఇరాన్ నుంచే మనకు ఎక్కువగా ముడి చమురు
కొనుగోలు అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అదే ఇరాన్ పరిధిలో ఉన్నటువంటి హార్మోజ్ జలసంధి నుండే నౌకలు ముడి చమురుతో ఎక్కువగా రవాణా సాగిస్తుంటాయి కాబట్టి ఆ సముద్ర మార్గాన్ని మూసివేస్తే అన్ని దేశాలపై అదేవిధంగా ముడి చమురు ధరలపై సైతం ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల భారత్ తో పాటు అన్ని దేశాలు ఈ యొక్క విషయాన్ని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు. మరోవైపు ఏమిటంటే యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. ఇటువైపు ఇరాన్ కానివ్వండి, ఇటువైపు ఇజ్రాయెల్లో కానివ్వండి, దాదాపు ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది వరకు ఇప్పటికీ నిరాశ్రయులయ్యారని ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా లెబనాన్ అనేటువంటి నగరంలో 102 మంది మరణించగా ఇప్పటికే 83,000 మంది నిరాశ్రయులయ్యారని, అదేవిధంగా ఇరాన్ లో ఉన్నటువంటి దాదాపు 636 ప్రాంతాలు, అంటే 636 ప్రాంతాలపై లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్లు ఇప్పటికే రెడ్ క్రిస్టియన్ సొసైటీ సెకండ్ పేర్కొంది. అయితే ఇరాన్ లో ఇప్పటి వరకు 1230 మంది చనిపోయినట్లు కూడా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సలాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.